సింధూర చంచలమ్మ ఇంటికి వస్తూ ఉంటుంది. ఇంతలో బయటన కేశవ కూర్చొని చాలా కోపంగా సింధూర వైపు చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి చంచలమ్మ వస్తూ ఉంటుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే తొంగి మరి ఎందుకు సింధూర ఎందుకు ఇంటికి వచ్చింది, ఇప్పుడు ఏం జరగబోతుంది అని చెప్పేసి అయితే తొంగి మరీ చూస్తూ ఉంటారు. ఇంతలో అది చూడగానే అక్కడ ఉన్న కేశవ మాత్రం చాలా కోపంగా సింధూర వైపు చూసి, చంచలమ్మకి నీ మీద ఎటువంటి కోపం లేదు, ఆ చంటిని తక్కువ స్థాయి ఉన్నవాడిని చేసుకున్నావన్నే తప్ప మిగతా ఎలాంటి కోపం నీ మీద లేదు సింధూర. కానీ ఈరోజు జరిగిన తప్పు వల్ల ఇంట్లో ఎంత అల్లకల్లోలం అయ్యిందో నువ్వే చూసావు కదా. చంచలమ్మకు కూడా నీ వల్ల చాలా కోపం వచ్చేసింది. ఎప్పుడు అంత కోపం నేను చంచలమ్మలో ఎప్పుడూ చూడలేదు. కానీ నీ భర్త వల్ల ఈరోజు ఆ కోపాన్ని చూశాను. అలా జరగడానికి గల కారణం నీ భర్తే. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కేశవ వైపు చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం అవును సింధూర, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ అలాగే చంచలమ్మ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ప్రశాంతంగా ఉండాలి అంటే నువ్వు నీ భర్తను తీసుకొని ఎటైనా దూరంగా వెళ్ళిపో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం అవును మేమందరం ప్రశాంతంగా ఇక్కడ ఉండాలి అని అంటే నువ్వు ఇక్కడి నుండి నీ భర్తను తీసుకొని ఎటైనా వెళ్ళిపో అని చెప్పేసి అయితే చాలా కోపంగా అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం మాట్లాడుతున్నారు అని చెప్పేసి అయితే అత్తమ్మ దగ్గర నుండి నేను దూరంగా వెళ్ళిపోవాలా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం అవును దూరంగా ఉంటేనైనా ప్రేమ పెరుగుతుందేమో కానీ దగ్గరగా ఉంటే ఇంకా గొడవలు ఎక్కువగా జరిగి మీ ఇద్దరు ఇంకా దూరం అయిపోతున్నారు. నా మాట విని నీ భర్తను తీసుకొని వెళ్ళిపో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి సింధూర నాకు దూరంగా వెళ్ళిపోతుందా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.